సూట్ కేసులో అమ్మాయిని పెట్టి తను ఉంటున్నటువంటి యూనివర్సిటీలోని హాస్టల్ రూమ్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఒక స్టూడెంట్. అయితే తాను మాస్టర్ ప్లాన్ వేశాను అనుకున్నాడు, కానీ అక్కడ సెక్యూరిటీకి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఏంటి, ఒక లగేజ్ని, సూట్ కేసుని అంత బరువుగా తీసుకెళ్తున్నాడు, ఇదేదో చూడాల్సిందే అంటూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి అందులో మడత పెట్టి కూర్చొని ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విద్యా బుద్ధులు నేర్చుకుంటారు కదా, భవిష్యత్తులో ఏదో సెటిల్ అవుతారు కదా అని మిమ్మల్ని కాలేజీలకి, యూనివర్సిటీలకు పంపిస్తుంటే మీరు చేసే వ్యవహారాలు ఇవా అంటూ, ఇదేంద్రా ఇది, మేమెప్పుడు చూడలే ఇలాంటివి అంటూ నెటిజన్లు వాళ్ళదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. తీవ్రంగా ఆ విద్యార్థిని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఇదిగో ఈ విజువల్స్లో మీరు చూస్తున్నారు కదా, ఒక బ్లాక్ సూట్ కేసులో, అది కూడా ట్రావెల్ బ్యాగ్ టైప్లో ఉంది. దాంట్లో ఓపెన్ చేసి చూశారు, ఎందుకంటే సెక్యూరిటీకి ఏదో అనుమానం వచ్చింది. ఇదేంటి, లగేజ్ తీసుకెళ్ళడానికి ఇంకా అక్కడ యూనివర్సిటీలో ఏమో సెలవులు రాలేదు, లేకపోతే పంపించలేదు కదా, ఇంత లగేజ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని వాళ్ళు సూట్ కేసు ఓపెన్ చేయగానే అందులో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంది. పాపం ఇక్కడ అమ్మాయి పరిస్థితి కూడా ఒక్కసారి మనం మాట్లాడితే కనుక, ప్రేమించిన వ్యక్తి పిలుస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోవాలి అనే ఒక నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలిస్తే సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉంటుందా? మనం స్టూడెంట్స్ కదా, ఎంత ప్రేమించుకున్నా కూడా మనం చేసే పనులు గౌరవంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రేమించడం తప్పేమీ కాదు, కానీ ప్రేమ పేరుతో ఇలాంటి వ్యవహారాలు చేయటమే ఇప్పుడు తీవ్రంగా విమర్శలకు తావిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, లేకపోతే బంధువులు కానీ, ఈ అబ్బాయి తాలూకా తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ చూస్తే ఏమనుకుంటారు? ఇంత కష్టపడి మేము ఇంత ఎఫర్ట్ పెట్టి పిల్లల్ని యూనివర్సిటీలకు పంపిస్తే వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవా అని వాళ్ళు, కొంతమంది అయితే సెన్సిటివ్ వాళ్ళు అయితే కనుక, చాలా సున్నితంగా ఆలోచించే వాళ్ళైతే ఇంకా వేరే ఆలోచనలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి, ఈ మధ్యకాలంలో అసలు యువత ఏ స్థాయిలో పెడద్రోవ పడుతున్నారు చెప్పడానికి చాలా చాలా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ సూట్ కేస్ లవర్ వ్యవహారం కూడా ఇప్పుడు అంతే విమర్శలు ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. తీవ్రంగా నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎంతో కొంత వాళ్ళ లైఫ్లో సాక్రిఫైస్ చేసి పిల్లలపైనే పూర్తిగా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. లక్షలు కట్టాల్సిన పరిస్థితి కూడా అయినా కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళు సెటిల్ అయిపోవాలి, ఎవరి మీద డిపెండ్గా ఉండకూడదు అనే ఆలోచనతో ముందు తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది తల్లిదండ్రుల ఎఫర్ట్స్ చూస్తూ చక్కగా క్రమశిక్షణగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఇలాంటి పాడు పనులు చేస్తుంటే నెటిజన్లు మండిపడక ఇంకేం చేస్తారు, సన్మానాలు చేస్తారా ఏంటి అనేది కూడా కొంతమంది కామెంట్స్లో చెప్తా ఉన్నారు. ఇక్కడ అబ్బాయి అతి తెలివి, ఇదే ఇన్నోవేటివ్ ఐడియా చదువు మీదో లేకపోతే ఏదైనా స్కిల్ మీదో పెడితే ఈ పాటికి రాణించేవాడేమో. కానీ ఇక్కడ యూనివర్సిటీలో ఈ మధ్య ప్రేమ పేరుతో జరుగుతున్న ఇన్ఫాక్చులేషన్ అనొచ్చు, ఆకర్షణ అనొచ్చు, అది ప్రేమ ఆకర్షణ అనేది తెలుసుకోలేనటువంటి దారుణమైన స్థితిలోనికి కొంతమంది యువత వెళ్ళిపోతున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి, నేను వెళ్తున్నది కూడా సూట్ కేసులో, నన్ను నా లవర్ కూర్చోమని అంటే తను ఏదో ఫోల్డింగ్లో కూర్చుని పోయి అక్కడేమో సూట్ కేసులో, అంటే ఇక్కడ సెక్యూరిటీ పట్టుకున్నారు కాబట్టి ఓకే, ఆ అమ్మాయి బయటపడింది, సేఫ్గా బయటపడింది అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రాంతాల్లో అబ్బాయి రూమ్ తీసుకోవడం, తర్వాత అక్కడికి లవర్స్ని పిలిపించుకోవడం, ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏదో ఘర్షణలు జరిగితే ఈవెన్ హత్యలు చేసుకోవడం, లేదంటే ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి కూడా మనం కొన్ని ప్రైవేట్ హోటల్స్లో కానీ వీటిల్లో చూస్తున్నాం. సో అలాంటి ప్రమాదం ఏమైనా జరుగుతుందా, లేకపోతే నేను ఎవరిని నమ్మి వెళ్తున్నాను, అందులో కూడా ఏదో ప్రొఫెషనల్గా కాకుండా ఒక సూట్ కేసులో ఆ లవర్ కూర్చోమంటే ఈ అమ్మాయి కూర్చొని ట్రావెల్ చేయడం అనేది ఇప్పుడు ఎలా చూడాలి? అక్కడ
సెక్యూరిటీ పట్టుకొని ఆ సూట్ కేసు ఓపెన్ చేసినప్పుడు అమ్మాయి మనసు ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఆ అమ్మాయి మైండ్ అంటే అయ్యో దొరికిపోయాను, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు అనేది కూడా. ఈవెన్ వాళ్ళు స్టడీస్ పైన అసలు కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారా? ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అనేక రకాల కోణాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ని విశ్లేషించుకుంటే కనుక యువత ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉంటుందా, ఒక ఐడియా, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయంగా మారుతుంది. ఇప్పుడు ఈ వీడియో అమ్మాయి అబ్బాయి తాలూకా ఫ్యామిలీల వరకు చేరితే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వీళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేయడానికి అవుతుందా లేదా? ఇక్కడ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. కొన్ని యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో సెక్యూరిటీ ఎంత దారుణమైన స్థితిలో ఉంటుందో మనకు తెలుసు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని మెచ్చుకోవాల్సిందే. అంత పకడ్బందీ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ సూట్ కేసులో వెళ్తున్నటువంటి ఆ లవర్ ఎవరైతే అమ్మాయి ఉందో పట్టుకోగలిగారు. ఒకవేళ లేకపోతే కనుక ఆ అమ్మాయి ఎన్ని రోజులు అక్కడికి రూమ్లో ఉండడానికి వెళ్తోంది, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరిని నమ్మి వెళ్తున్నారు? ప్రేమ అనే ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక ఎమోషన్ కావచ్చు, దాన్ని నమ్మి వెళ్తే అక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో కూడా కనీసం ఆలోచించలేనటువంటి దారుణమైన స్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు చదువుతున్నటువంటి హైయర్ స్టడీస్ ఏమాత్రం సొసైటీ మీద అవగాహన వీళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ మీద ఏమైనా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుందా లేదా? ఎందుకు ఇంత చదువులు చదువుతున్నారు మీరు, ఇందుక మిమ్మల్ని ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఎఫర్ట్స్ పెట్టి తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారా అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.